సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. కాంగ్రెస్ లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా కండువా కప్పి ఆహ్వానించిన షర్మిల వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ మారిన నేత. పవన్ ను కలిసిన టీడీపీ నేతలు. జనసేన అధినేతతో పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ భేటీ. వర్మతో పాటు పవన్ ను కలిసిన సుజయ కృష్ణ. పాతపట్నం టీడీపీలో టికెట్ పంచాయతీ. అధిష్టానానికి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ డెడ్ లైన్. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని వార్నింగ్. బొమ్మసానిని కలిసిన వసంత. త్వరలో ఉమాను కలుస్తానన్న టీడీపీ అభ్యర్థి. వసంత విజయానికి పాటుపడతానన్న బొమ్మసాని. అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్న పురంధేశ్వరి. కొన్ని మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు. లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరికలు. నేతలంతా ప్రజల్లోకి వెళ్లాలన్న కిషన్ రెడ్డి. 12 ఎంపీ సీట్లు గెలిపే లక్ష్యంగా దిశానిర్దేశం. రాహుల్ జన్మలో ప్రధాని కాలేరని కామెంట్. టీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ పై కేసు నమోదు. స్థలాన్ని చట్టబద్ధంగా కొన్నానన్న సంతోష్. రాజకీయ కక్షతో బురద జల్లుతున్నారన్న నేత. విశాఖ సీ పోర్ట్ డ్రగ్స్ కంటైనర్ కేసు. 2 రోజుల్లో రానున్న డ్రగ్స్ శాంపిల్ రిపోర్ట్. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్న సిబిఐ. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. నన్ను మా పార్టీని దెబ్బతీసే కుట్రగా భావిస్తున్నాం. చట్టబద్ధంగా ఎదుర్కొంటామంటూ కేటీఆర్ ట్వీట్. రేపు ఎల్లుండి చంద్రబాబు కుప్పం టూర్. రేపు బస్టాండ్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. ఎల్లుండి హంద్రీనీవా కాలువ పరిశీలన. ఆదిలాబాద్ లో బీజేపీకి షాక్. రెబల్ గా పోటీ చేస్తానంటున్న సోయం. కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఎంపీ. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు. భుజంగరావు తిరుపతన్నకు రిమాండ్. చంచల్గూడ జైలుకి తరలింపు. బీజేపీలో చేరిన గూడూరు వైసీపీ ఎమ్మెల్యే. కేంద్ర మంత్రి ఠాకూర్ సమక్షంలో బీజేపీలో చేరుక. వరప్రసాద్ కు తిరుపతి ఎంపీ టికెట్ కేటాయించే అవకాశం. పాలకుర్తిలో బీఆర్ఎస్ నేతల పర్యటన. ఎండిన పంటలు పరిశీలించిన మాజీ మంత్రులు. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలన్న హరీష్ రావు. ఇవాళ బంద్ కి మావోయిస్టుల పిలుపు. బంద్ నేపథ్యంలో భద్రాచలం ఏజెన్సీలో హై అలర్ట్. సరిహద్దు అడవులను జల్లెడపడుతున్న బలగాలు. డ్రగ్ పార్సళ్ల పేరుతో కొత్త రకం మోసాలు. అమాయకులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్న మోసగాళ్లు. అప్రమత్తంగా ఉండాలంటూ సజ్జనా ట్వీట్. రాజస్థాన్ లోని కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు. 6 మృతి. ఆదుకోవాలన్న కార్మికులు. నేషనల్ హైవేపై ఉద్రిక్తత. కేజ్రీవాల్ అరెస్ట్ పై విపక్షాల ఆందోళన. ఈ నెల 31వ తేదీన ఢిల్లీలో మెగా ర్యాలీ. హాజరు కాబోతున్న ఇండియా కూటమి నేతలు. ఈడీ లాకప్ నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాలన. సీఎం హోదాలో కస్టడీ నుంచి తొలి ఆదేశం. జలవనరుల విభాగానికి సంబంధించిన ఆర్డర్ జారీ. కేంద్రం ఆప్పై కక్ష కట్టిందన్న మాన్. కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్ట్ చేశారన్న సీఎం. ఢిల్లీలో మహిళా కార్యకర్తల నిరసన. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.